అయోధ్యలోని రామమందిరం కేసుపై సిట్ విచారణ పూర్తయింది. దాదాపు 6 రోజుల పాటు 150 మంది అనుమానితులను సిట్ అధికారులు విచారించారు. రామమందిర విరాళాలు దొంగతనం కేసులో విచారణ పూర్తి కావడంతో నివేదికను సిద్ధం చేశారు. మరి కాసేపట్లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ను కలిసి నివేదికను సిట్ అధికారులు అందించనున్నారు. ఇక ఈ కేసులో కీలకమైన వ్యక్తులపై సీఎం యోగి ఆదిత్యనాథ్ చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా లైవ్ ద్వారా అందిస్తారు. కళ, సిట్ అధికారులు యోగి ఆదిత్యనాథ్కు సీఎంకు నివేదికను అందజేయనున్నట్టు తెలుస్తోంది. ఈ భారీ విరాళాల చోరీకి సంబంధించి కూడా అప్డేట్స్ ఏంటి? దాదాపు మనకు అంటే ఇటు అయోధ్య రామ మందిరానికి సంబంధించినటువంటిది వారం రోజుల క్రితంగా దాదాపు 7వ తేదీన ఒక భక్తుడు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఒక్కసారిగా కూడా 5 కోట్ల నుంచి 7.5 కోట్ల వరకు కూడా చోరీ జరిగింది అన్నటువంటిది మాజీ అంటే ఒక పొలిటికల్ నాయకుడు ఇచ్చినటువంటి ఫిర్యాదుతో ఒక్కసారిగా కూడా దీనిపై ఆలయ కమిటీ సభ్యులు స్పందించడము, తర్వాత ఆలయ కమిటీకి సంబంధించినటువంటిది రోజు రోజుకు దీనిపై అంటే వాదనలు ప్రతివాదనలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఏకంగా ఇటు బీజేపీ మంత్రినే పీఎంఓకి లేఖ రాయడంతో దీనిపై చర్యలు తీసుకునే విధంగా కూడా పీఎంఓ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. 6 రోజుల పాటు సిట్ నివేదికను అంటే పూర్తిగా కూడా చాలా కీలకంగా ఉండేటటువంటి ఆలయ ప్రధాన కార్యదర్శి, ట్రస్ట్కి సంబంధించినటువంటి వ్యక్తులు, అందులో పనిచేసేటటువంటి సభ్యులు దాదాపు 150 మందికి పైగా కూడా విచారణ చేపట్టింది సిట్. ఒక్కొక్కరిని దాదాపు 6 గంటల పాటు జరిపినటువంటి నేలమాలిగలో ప్రతి ఒక్కరిని కూడా సిట్ విచారణలో చాలా కీలకమైనటువంటి అంశాలు ఒక్కొక్కరు ఇచ్చినటువంటి అంశంతో దాదాపు అంటే ఇక్కడ కొంత నగదు రూపంలో ఒక దగ్గర ఉంది అన్నటువంటి సమాచారం కూడా ఇవ్వడం జరిగింది. వారు ఇచ్చినటువంటి సమాచారం మేరకు దాదాపు 2 కోట్ల నుంచి 9 కోట్ల రూపాయల నగదును కూడా సిట్ స్వాధీనం చేసుకుంది. దీనిపై నిన్న ఏదైతే సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇటు రామ మందిరానికి ఏదైతే అయోధ్య రామ మందిరాన్ని కూడా దర్శించడం జరిగింది, అందులో దాదాపు 29వ నంబర్కి చాలా కీలకంగా ప్రధాన కార్యదర్శి ఎవరైతే ఉన్నారో చెంపక్రాయి నేను వచ్చేటటువంటి సమావేశంలో అధికారికంగా బాధ్యతలో వహించరాదు, అతని ప్లేస్లో రీప్లేస్గా ఎవరన్నా తీసుకోమని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రధాన కార్యదర్శి తర్వాత ఎవరైతే ట్రస్ట్కి సంబంధించినటువంటి కీలక వ్యక్తులపై కూడా చాలా కీలకంగా నిన్న జరిగినటువంటి సిట్ విచారణలో భాగంగా అనేక అంశాలు కూడా వెల్లడించడం జరిగింది. కొన్ని కోట్ల రూపాయలు దారి మళ్లించారు అన్నటువంటిది మాత్రం కీలకమైనటువంటి ఆధారాలతో కొద్దిసేపట్లో సీఎం యోగి ఆదిత్యనాథ్కి ఇచ్చేటటువంటి నివేదికలో చాలా కీలకమైనటువంటి అంశాలు నిన్న ఇచ్చినటువంటి ఏదైతే రామ మందిరానికి సంబంధించినటువంటి సమావేశంలో కూడా ఒక 15 రోజులు అంటే వేచి ఉండండి భక్తులకు, ఖచ్చితంగా ఎవరైతే దీంట్లో దోచుకున్నటువంటి వాళ్ళు అనుకోవచ్చు వారిని ఖచ్చితంగా శిక్షించే విధంగా చర్యలు తీసుకుంటానంటూ కూడా సీఎం ఇచ్చినటువంటిది 24 గంటల కాకన్నా ముందుగానే ఇటు సిట్ విచారణ నివేదికను ఇవ్వడం జరిగింది. కొద్దిసేపట్లో ఇవ్వబోతుంది. దాదాపు ఇందులో కీలకంగా మనకు రామ మందిరానికి సంబంధించినటువంటిది ఇటు చంపతిరాయ్ అన్నటువంటిది ఇతడు ప్రధాన కార్యదర్శి, తర్వాత ట్రస్ట్ డాక్టర్ అనిల్ మిశ్రా ఇతడు కూడా టెంపుల్కి సంబంధించినటువంటి ట్రస్ట్కి సంబంధించినటువంటి డాక్టరు, వీరిద్దరు కూడా చాలా కీలకంగా ఉన్నారు అన్నటువంటిది వార్తలు మాత్రం వస్తున్నాయి. పూర్తిగా వీరిపై కూడా చర్యలు తీసుకునే విధంగా కూడా ఉండవచ్చు అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. వీరి ఇచ్చినటువంటి సమాచారమే కాకుండా మరొకరు దాదాపు లవకుష్, తర్వాత అవినీష్, తర్వాత అనుకల్ప్, కరుణే, తర్వాత రామ్ శంకర్ అలియాస్, ఇందులో వీరికి అందరికీ కూడా తినే అన్నటువంటి వ్యక్తి దాదాపు ఇక్కడ చెంపతిరాయికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంచెడు. ఈయన ఒక ఆటో రిక్షా నడిపేటటువంటి వ్యక్తి, ఏకంగా కొన్ని కోట్ల రూపాయల ఆస్తులను కూడబెట్టాడు. ఇక్కడ మనకి ఇక్కడ హాస్పిటల్స్ని తర్వాత హోటల్స్ని కూడా ఇక్కడ అయోధ్యలో ఆయన మేనేజ్ చేస్తున్నటువంటిది కొన్ని కోట్ల రూపాయల ఆస్తులను కూడబెట్టినటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని కూడా సిట్ ఇక్కడ నివేదికలో కూడా పొందపరిచింది. దాదాపు చాలా కీలకంగా ఉన్నటువంటి వ్యక్తుల సమాచారంతో పూర్తి నివేదికతో ఇటు సీఎం యోగి ఆదిత్యనాథ్కు సిట్ కొద్దిసేపట్లో నివేదిక ఇవ్వబోతుంది. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఇక అయోధ్య రామమందిర నిధుల గోల్మాల్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ వేగవంతం చేసింది. ఇప్పటికే 150 మంది అనుమానితులను గుర్తించింది.